కలిసి నా ప్రియదేవజనాగమా, ప్రభువుని కరుణించమని ఎందుకు అడగాలి మనం? ప్రభువుని అడగడం ద్వారా వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? ఎందుకు? వై షుడ్ వి ఆస్క్ గాడ్? వై షుడ్ వి ఆస్క్ గాడ్ దట్ లార్డ్ మర్సీ అపాన్ మీ? నా మీద నీ కనికరాన్ని చూపించని ప్రభువుని ఎందుకు అడగాలి అని అంటే, హి హస్ గివెన్ ద వర్డ్. ఆయన మనకు మాట ఇచ్చాడు కాబట్టి. ఏమండి, ఎవరి దగ్గర మాట ఇచ్చిన తర్వాత, మాట తీసుకున్న తర్వాత వెళ్ళి మనం క్లెయిమ్ చేస్తాం. ఆ రోజు ఆ మాట అన్నారు కదా మీరు, ఆ రోజు ఆ మాట ఇచ్చారు కదా నాకు, నెరవేర్చరా, నాకు ఇవ్వరా అని మనం డిమాండ్ చేస్తాం. ప్రభువును కూడా మనం అడగాలి, కరుణించు అని అడగాలి. ప్రభు కనికరం మన మీద ఉండాలని ప్రభువుని అడగాలి. వీ నీడ్ టు ఆస్క్ గాడ్, లార్డ్ హ్యావ్ మర్సీ అపాన్ మీ. బైబిల్ గ్రంథంలో చాలామంది, ప్రభువా నీ కనికరం నాపై ఉంచయ్యా, నీ యొక్క కనికరం నాపైన ఉంచయ్యా అని ప్రభువుని అడిగారండి. మనకు ప్రభువు దగ్గర ఇగోలో అవసరం లేదు, ప్రభువు దగ్గర ఇగో అక్కర్లా, మనం అహం చూపించాల్సిన అవసరం లేదు. ఎంత అయితే మనం తగ్గించుకుంటామో, ఎంతైతే అణిగిమణిగి ఉంటామో, ఎంతైతే దీనులుగా ఉంటామో, దేవుని కటాక్షం అంత ఎక్కువగా మన మీద దిగి వస్తుంది. ఆమేన్. కాబట్టి ప్రభువుని సన్నిధికి వస్తున్నప్పుడు నీ హృదయాన్ని కృమ్మరించాలి. నీ హృదయాన్ని కృమ్మరించి ప్రభు సన్నిధిలో అడగాలి. హన్నా తన జీవితంలో తన యొక్క హృదయాన్ని ప్రభు సన్నిధిలో కృమ్మరించింది. షిలోహలోకి వచ్చి గోజాడింది, బతిమిలాడింది, కన్నీరు కార్చింది. తన హృదయాన్ని అంతా కూడా ప్రభు సన్నిధిలో కృమ్మరించింది. అడిగింది, ప్రభువా నా కుమారుడు కావాలి, నాకు గర్భఫలం కావాలి, నా గర్భాన్ని తెరువయ్యా, నా మీద ఉన్న అపకీర్తిని, నా మీద ఉన్న అపనిందను తొలగించయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన హన్నా ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చాడు. సమూయేలుని బహుమానంగా ఇచ్చాడు, శ్రేష్టమైన కుమారుని ఇచ్చాడు, అనేక మందికి ఘనతనిచ్చేటువంటి కుమారుని ఇచ్చాడు, రాజులను సైతం కూడా అభిషేకించేటువంటి కుమారుని ఇచ్చాడు, రాజును కూడా ఘనపరిచేటి కుమారుని ఇచ్చాడు, చరిత్రలో నిలబడిపోయేటువంటి కుమారుణ్ణి దేవాదేవుడు హన్నాకి ఇచ్చాడు. కరుణించి మనం ప్రార్థన చేయాలి. మీరు కీర్తన 119 కీర్తన 58వ వచనం చదువుదాం. 119వ కీర్తన 58వ చరణం చదువుదాం. ఎందుకు మనం అడగాలి? కటాక్షించుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమలాడుకొనుచున్నాను, నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. నువ్విచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. అకార్డింగ్ టు దై వర్డ్ హ్యావ్ మర్సీ అపాన్ మీ. నీ మాట ప్రకారము నన్ను కరుణించు. అడుగుతున్నామా ప్రభుని? ప్రభు సన్నిధికి వచ్చి గోజాడాలి, బతిమలాడాలి, అడగాలి, మొర్ర పెట్టాలి. ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవాకి ఉత్తరం ఇచ్చునని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అవును నా ప్రియదేవచనాగమా, ప్రభు మనకు వాగ్దానం ఇచ్చేటువంటి వాడు. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణింపుము. అవును, మన ప్రభు ఆయన ప్రార్థన అంగీకరించేటువంటి వాడు, ప్రార్థనకు జవాబునిచ్చేటువంటి దేవుడు, ఆయన నమ్మదగిన వాడు. ఈ మాట నాతో చెప్పండి. నీ ప్రక్కన వారు తిరిగి ఆయన నమ్మదగిన వాడు అనండి. ఎస్ మై డి పీపుల్, ఎస్ ఆయన నమ్మదగినటువంటి, ఈ సో ట్రస్ట్ వర్ది. ఆయన నమ్మించి నైవంచన చేసేటువంటి వాడు కాదు. ఈ రోజున చాలామంది యవనస్తులు ఎక్కువ ఈ యొక్క నైవంచన ఎక్కువ జరుగుతూ ఉంది. పెళ్లి చేసుకుంటాను, నీతో పాటు జీవితాంతం కలిసి ఉంటానని ఎన్నో ప్రమాణాలు చేస్తున్నారు. ఆ తర్వాత రక్తంతో రాసుకుంటున్నారు, ఇంకా చెప్పాలంటే చాలా టాటూలు వేయించుకుంటున్నారు. కానీ అవన్నీ కూడా ప్రక్కన పెట్టి అవసరం తీరగానే టాటా బాబాయ్ అని చెప్పేటువంటి వారు చాలామంది లేకపోలేదు. నైవంచకులు ఈరోజున ప్రపంచంలో మనం ఎక్కువగా చూస్తున్నాం. ముందొక మాట, వెనకాల మరొక మాట. ముందేమో సాధువుగా కనిపించడం, వెనకాలేమో కర్కశంగా బిహేవ్ చేయటం. ముందేమో గొర్రెలాగా కనపడటం, కానీ వెనకాలేమో తోడేలు స్వభావం. ఈ నైవంచన ఎక్కువ జరుగుతూ ఉంది. నమ్మించి నైవంచన చేస్తున్నటువంటి వారు, నమ్మించి గొంతు కోసేటువంటి వారు ఎక్కువ మంది ఎక్కువైపోతూ ఉన్నారు. నేటి సమాజంలో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. సొంత భర్త భార్యను నైవంచన చేస్తున్నాడు, సొంత భార్య భర్తను నైవంచన చేస్తూ ఉంది. ఈరోజున మోసపూరితమైన ప్రపంచంలో మనం నివసిస్తున్నాం. ఎక్కడ చూసినా మోసం, ఎక్కడ చూసినా ఘరానా మోసాలు పెరిగిపోతున్నాయి. ఒకవైపు సైబర్ క్రైములు పెరిగిపోతున్నాయి. ఎక్కడ చూసినా సరే భయంకరమైనటువంటి ఈ సోషల్ మీడియాలో ఈ మోసం ఎక్కువగా మనం చూస్తున్నాం. ఈ డిసెప్షన్, అంత్యకాలంలో డిసెప్షన్ అనేటువంటిది అదొక సూచనగా కనబడుతుందని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అనేకులు నా నామం పేట మీ వద్దకు వచ్చి మిమ్మల్ని మోసగించెదరు. ఏ డిసెప్షన్ స్పిరిట్, ఏ డిసెప్టివ్ స్పిరిట్. నా ప్రియదేవచనాగమా, మన ప్రభు అలాంటి వాడు కాదు, నమ్మించి నైవంచన చేసేటువంటి వాడు కాదు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు. దేవుని లేఖనాలు ఏం చెప్తున్నానంటే, హెబ్రీ రాసిన పత్రిక 10:23 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకున్నది. మన ప్రభువు ఆ నమ్మదగినటువంటి దేవుడు. ఆ నమ్మకత్వం ఎంత గొప్పదో తెలుసా? గాడ్ ఈజ్ అన్చేంజింగ్ ఇన్ హిస్ నేచర్.
గాడ్ ఈజ్ అన్చేంజింగ్ ఇన్ హిజ్ నేచర్. ఆయన యొక్క స్వభావంలో ఎప్పుడు కూడా మార్పు ఉండదు. ప్రజలు మారిపోతారు, పరిస్థితులు మారిపోతాయి, ప్రజల యొక్క మమకారాలు మారిపోతూ ఉంటాయి, ప్రేమలు ఆప్యాయతలు మారిపోతూ ఉంటాయి. కానీ ప్రభు యొక్క ప్రేమలు మమకారాలు ఆప్యాయతలు మారతాయా? గాడ్ ఈజ్ అన్చేంజింగ్ ఇన్ హిజ్ నేచర్. ఆయన ఎందుకు నమ్మదగిన వాడు అంటున్నాడనంటే ఆయన యొక్క నేచర్, ఆయన స్వభావం మారదు. ఈరోజున 100 సంవత్సరాల మన నుంచి దొరికిపోయినా, 200 సంవత్సరాలు దొరికిపోయినా ప్రభువు మారడు. ఆయన ప్రేమ మారదు, ఆయన కనికరం మారదు, ఆయన కృప మారదు. ఆయన వాక్యము సత్యమైనది. ఆయన చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో, ఆయన ప్రపంచ జాతికి ఇచ్చినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అది సత్యమైనటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత ఈ ప్రామిస్డ్ ఈ సాల్వేషన్ టు హిస్ పీపుల్. ఆయన తన ప్రజలకు ఇచ్చిన రక్షణ అది శాశ్వత కాలము, అది నమ్మదగినటువంటిది. ఆయన మనకిచ్చిన రక్షణ నమ్మదగినటువంటిది. ఇంకా 4 చెప్పాలంటే హీ విల్ కీప్ హిస్ ప్రామిసెస్ ఫర్ ఎవర్. హీ విల్ కీప్ హిస్ ప్రామిసెస్ ఫర్ ఎవర్. ఆయన ఎప్పుడు తన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటాడో ఆ వాగ్దానాలు స్థిరమైనవి, నిత్యమైనవి, పటిష్టమైనవి. ఆకాశము భూమిని గతించిపోతాయి కానీ దేవుని వాగ్దానాలు ఏనాడు కూడా గతించవు. ఒక సున్నైనా ఒక పొల్లైనా అవి తప్పిపోయిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. గాడ్ ఈజ్ ట్రస్ట్ వర్ది, ఆయన నమ్మదగినటువంటి వాడు, పిలిచిన వాడు నమ్మదగినటువంటి వాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. రెండోదిగా మనం ఆలోచన చేస్తే మన జీవితంలో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన, 2 మాటలు ఇక్కడ. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ప్రైజ్ గాడ్. ఈ రోజున ప్రభువు మనకు మాట ఇచ్చాడు కాబట్టి, ప్రభువు మనకు మాట సెలవిచ్చాడు కాబట్టి, ఆయన వాగ్దానం నెరవేరుస్తాను వాగ్దానం చేశాడు కాబట్టి, ప్రభువు నన్ను కరుణించు అని ప్రభువుని అడగటంలో తప్పు లేదు. మనం ప్రభువుని అడగాలి కరుణించు అని. ఆ కరుణించు అనేటువంటి ఆ మాటలో మన జీవితాన్ని ప్రభువు సమర్పించుకుంటున్నాం. నా ప్రియదేవుని నాగమా, మనం ఏ సమయంలో కరుణించమని ప్రభువుని అడగాలి, ఏ సమయాల్లో ప్రభువుని కరుణించమని అడగాలి అంటే, బైబిల్ గ్రంథంలో కొంతమంది కరుణించమని వారు అడిగారు. వాటిని మనం ధ్యానం చేద్దాం. ఏ విషయాల్లో మనం ప్రభువుని కరుణించమని అడగాలంటే, మొదటగా మనం కృషించినప్పుడు ప్రభువుని వేడుకోవాలి కరుణించని. కీర్తనలు 6వ కీర్తన 2వ చరణం, 6వ కీర్తన 2వ చరణం చదువుకుందాం. యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణం బహుగా అదురుచున్నది. యెహోవా నువ్వు ఎంత కాలము వరకు కరుణింపకయుందువు? యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. నేను కృంగి ఉన్నాను, నన్ను కరుణించు. అవును, మన జీవితంలో కృంగిని స్థుతి మన జీవితంలో ఏర్పడుతుందండి. మన జీవితంలో కృంగిపోతాం సమస్యలను బట్టి, మన జీవితంలో వస్తున్న వ్యాధులను బట్టి, మన జీవితంలో వస్తున్న నిందలను బట్టి. కొన్ని సందర్భాల్లో మనుషులు మనల్ని నిందించినప్పుడు, తిట్టినప్పుడు, 10 మంది ముందు హేళనగా మాట్లాడినప్పుడు వేదన కలుగుతుంది, నిజంగా కన్నీరు వస్తూ ఉంటుంది. కృంగిని స్థితిలో ఉన్నప్పుడు ప్రభువుని వేడుకోవాలి. ప్రభువా నాపై నీ కనికరాన్ని చూపయ్యా, లార్డ్ హ్యావ్ మర్సీ అపాన్ మీ. హృదయం అంతా బరువైపోతుంది. నిజంగా ఆ షాకింగ్ న్యూస్ విన్నప్పుడు హృదయం అంతా కృంగినటువంటి స్థితి. భోజనం చేయాలనిపించదు, ఆకలి లేదు, దాహం ఉండదు. కృంగిన స్థితిలో మనిషి చాలా విచారంతో నింపడతాడు. ఆ టైంలో ప్రభువుని అడగాలి, అయ్యా నేను కృంగి ఉన్నాను, అయ్యా నన్ను కరుణించు. ఎంతకాలము నాపై నీ కరుణ చూపకుండా ఉంటావు? బైబిల్ గ్రంథంలో గొప్ప ప్రవక్త, ఆకాశం నుంచి అగ్ని కురిపించినటువంటి వాడు తిష్బీయుడు. వాస్తవానికి ఆ యెజబెలును, ఆహాబుని ఎంతగానో కలవరపెట్టినటువంటి వాడు, భయపెట్టినటువంటి వ్యక్తి, రోషం కలిపిన దేవుని ప్రవక్త. అతను ప్రార్థించగా 3.5 సంవత్సరాలు కరిస్తాము, వర్షమైనో మంచైనో కురవలేదు. ఎంతో వీరోచితంగా దేవుని కోసం నిలబడినటువంటి గొప్ప దైవజనుడు, గొప్ప ప్రవక్త ఎలియా కృంగుదలలోకి వెళ్ళిపోయాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. తనకున్న పరిస్థితిని బట్టి పరిస్థితులన్నీ కూడా అలా విషమించుని, పరిస్థితులన్నీ కూడా అలా మారిపోయినాయి. ఎప్పుడు రోడ్డు మీద తిరిగేటువంటి ఆయన ఎప్పుడు కూడా ఏ రోడ్డు మీద తిరుగుతుంటే అదే రోడ్డు మీద వెళ్ళడానికి భయం, కృంగుదల, ఒక్కడే కృంగిపోయి కృషించిపోయిన స్థితిలో దేవుని స్థితిలో వేడుకున్నాడు, అయ్యా నాపై నీ కరుణ చూపించయ్యా, నన్ను కరుణించని ఎప్పుడైతే ప్రార్థన చేయగానే దేవాదేవుడు కష్టకాలంలో ఈ యొక్క ఏలియాకి ఒక గొప్ప మార్గనిర్దేశకత్వాన్ని సూచించాడు. నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ అన్న, కష్టకాలంలో దేవుడు నిన్ను విడిచిపెట్టడు. కష్టకాలంలో మనుషులు నిన్ను విడిచిపెట్టేయచ్చు. కష్టకాలంలో ప్రజలు నిన్ను గురించి హేళనగా మాట్లాడుకోవచ్చు, ఎటకారంగా మాట్లాడుకోవచ్చు, హేళన చేయొచ్చు, నవ్వుకోవచ్చు. కానీ దేవుడు నీ జీవితంలో కష్టకాలం నిన్ను విడిచిపెట్టడు. కష్టకాలం నిన్ను పోషించేటువంటి దేవుడు. హల్లెలూయా.